హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మేము మా గార్డెన్లో వచ్చిన ఈ శంకు ఫ్లవర్స్ తెలుసు కదండి, అవి వాటితో టీ చేస్తున్నాను. సో లాస్ట్ టైం చేశాను కానీ వీడియో పెట్టలేకపోయాను. సో ఈసారి చేస్తున్నాను. చూడండి, ఇవి బ్లూ కలర్లో ఉన్నాయి కదా. ఇప్పుడు వాటర్లో మనం ఇలాగ ఒక గ్లాసుడు వాటర్ అయితే నేను పోసాను, ఒక 2 కప్స్. ఇంకొంచెం కూడా పోయొచ్చు వాటరు. చూడండి ఫ్రెండ్స్, మా కిచెన్ మేము రీసెంట్గా ఈ కబోర్డ్స్ చేయించామన్నమాట. yellow అండ్ వైట్. ఇప్పుడే గిన్నెలు కడిగాను. సో ఇది కింద పార్ట్, ఇది వాష్ ఏరియా. కుండలో నీళ్ళు, మేము కుండలో నీళ్ళు తాగుతాము, ప్యూరిట్ వాటర్. సో ఇప్పుడు నేను రెడీగా పెట్టాను గ్లాసెస్. ఇందులో నేను బెల్లం, లాస్ట్ టైము హనీ వేసుకున్నాము, బట్ ఈసారి నేను బెల్లంతో చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ. కొంచెం మనం ఇలా తిప్పుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా, బ్లూ కలర్ వస్తాయి అన్నమాట. వావ్, ఫ్లవర్స్తో కూడా టీ చేసుకోవచ్చు అంటండి. చాలా ఇందులో మన బాడీకి కావలసినటువంటి విటమిన్స్ అయితే ఉంటాయంట. సో మా ఇంట్లోనే చెట్టు పెట్టాము, చాలా రోజులైంది, బట్ చాలా రోజులు మేము యూజ్ చేయలేదు. యూట్యూబ్లో చూసాను నేను ఇవి తాగాలని. సో అందుకే మేము ట్రై చేస్తున్నాం ఈరోజు. ఈ కలర్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చే వరకు మనం మరగనిస్తే ఐ థింక్ కొంచెం వాటర్ పడతాయి అనుకుంటా, ఎందుకంటే ఇవి కాగుతున్నప్పుడు వాటర్ ఆవిరైపోతాయి కదా, తగ్గిపోతాయి అన్నమాట నీళ్ళు. See? Wow, very nice. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే బెల్లం కలుపుకుందాము. చూడండి, మేము ఇది బెల్లం పౌడర్ ఇట్లా తెచ్చి పెట్టుకుంటాము. సో ఇది కూడా ఎక్కువ తాగం మేము, ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నా, చాలు. ఓకే, స్టవ్ ఆపేసి వాటర్ పోస్తున్నానండి. She heard that Jesus was coming through town. Remember how she had to push through the crowd?
వావ్. అయితే ఇది బెల్లం కదా, బెల్లం వేసేసరికి కొంచెం డార్క్ అయిపోయింది. యాక్చువల్ హనీ వేస్తే కలర్ వేరే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను దీన్ని చెల్లికి ఇస్తాను. ఇలాగే తీసుకెళ్ళిస్తా. హలో, బ్లూ కాఫీ, బ్లూ టీ. ఎట్లా ఉందో తాగి టేస్ట్ చేసి చెప్పు. దిస్ ఈజ్ మై. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగ చేసుకొని తాగండి. ఓకేనా? బాయ్.